హాయ్ హలో ఎస్ వెల్కమ్ టు షణ్ముఖ రుచులు అండి. మేము ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ చూపించబోతున్న రెసిపీ ఆవకాయ పచ్చడి అండి. ముందుగా ఒక బేషన్ తీసుకొని దాంట్లోకి ఒక డబ్బా ఉప్పు, డబ్బా నిండుగా అదే డబ్బాతోటి ఘాటుగల కారం అయితే తక్కువ వేసుకోండి. ఘాటు తక్కువ అయితే సమానంగా వేసుకోండి. మేము వేసింది పచ్చళ్ళ ఉప్పు అండి. ఒక కారం కూడా వేసాక అదే డబ్బాతోటి 3 వంతులు ఆవపిండి అండి. మీకు ఆవపిండి సమానంగా కూడా కావాలన్నా వేసుకోవచ్చండి, లేకుంటే లేదండి. 4 టీ స్పూన్ల దాకా మెంతిపిండి. ఓకే అండి. ఒక 100 గ్రాముల వెల్లుల్లిపాయలు తీసుకొని పేస్ట్ చేసుకొని వేసుకున్నామండి. మీకు కచ్చాపచ్చాగా కావాలన్నా వేసుకోవచ్చండి. మీకు ఇంకా ఘాటు తినగలము అనుకున్న వాళ్ళు ఇంకా అసలు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవచ్చండి. వేసుకొని అంతా బాగా ఉప్పు రాళ్ళు అంటే ఉప్పు ఇది లేకుండా అంతా బాగా కలుపుకోవాలండి. ఉప్పు కారం అన్నీ బాగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకున్నాక అంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి. ఉప్పు గల్లులు కానీ అంటే చిన్న చిన్న ఉండలు లేకుండా అంతా బాగా కలుపుకున్నాక అప్పుడు నూనె వేసుకోవాలండి. నూనె ఒక 1/2 కేజీ ఆయిల్ వేస్తున్నానండి. ముందుగా ఒక 1/2 కేజీ ఆయిల్ వేసి అంతా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక అదే డబ్బాతోటి మేము మామిడికాయ ముక్కలు 6 డబ్బాలండి తీసుకొని అన్ని కొలతలతో తీసుకున్నామండి. ఓకే అండి. అంతా బాగా కలిపేసుకున్నాక ఆవకాయ ముక్కలు కూడా అందులో వేసుకోవాలండి. ఉప్పు కారం అంతా పట్టేటట్టు పెట్టుకోవాలండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. ఇప్పుడు ముక్కలు కూడా దానికి పట్టేటట్టు కలుపుకోవాలండి. కలుపుకొని మీకు గాజు సీసాలో కానీ జాడీలో కానీ పెట్టుకునేట్టుగా పెట్టుకోవచ్చండి. ఒక 3 డేస్ తర్వాత అన్నీ సరిపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మాకెప్పుడు సరిపోతూనే ఉంటాయండి. ఓకే అండి. ఇప్పుడు ఉప్పు ముక్కలు కారం అంతా పట్టాక ఒక గిన్నెలోకి పెట్టుకుంటామండి. ఒక గిన్నెలో పెట్టుకొని 3 రోజుల తర్వాత తీసి గాజు సీసాలో పెట్టుకుంటామండి మేము. ఓకే అండి. ఉప్పు కారం అంతా పట్టడు సీసా దాంట్లో పెట్టేసుకొని మళ్ళీ పెట్టేసుకున్నాక మళ్ళీ ముక్కలు వేసుకొని అంతా ఉప్పు కారం పట్టేటట్టు కలిపేసుకోవాలండి. కలుపుకొని బాగా మిక్సింగ్ చేసేసుకోవాలండి. కలిపేసుకున్నాక ఇది 1 డేకే ఆయిల్ అంతా పైకి వస్తుందండి. ఇవి తెల్ల గులాబీ అండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. అంటే పులుపు ఎక్కువగా ఉండదు, తక్కువగా ఉండదండి, సమానంగా ఉంటుందండి. ఓకే అండి. అంతా బాగా కలిపేసుకొని అన్ని ముక్కలు బాగా పైకి పెట్టుకున్నాక ఉప్పు కారం అంతా పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్నాక పైనుంచి మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలండి. నేను మళ్ళీ ఒక 50 గ్రాముల ఆయిల్ దాకా వేసానండి. మీకు ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చండి. ఓకే అండి. ఇప్పుడు అంతా ఉప్పు కారం అంతా సర్దేసి సమానంగా అనుకొని పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని బేషన్లో కొంచెం ఆయిల్ వేసి అంతా మిక్సింగ్ చేసేసి వేసుకోవాలండి. అంటే అంత దగ్గరకు అనుకున్నాక ఓకే అండి. ఆయిల్ కూడా అంతా పైనుంచి వేసుకున్నాక ఇందులో కొంచెం వేసి ప్యాకెట్లోంచి కొంచెం 50 గ్రాముల ఆయిల్ వేస్తున్నానండి. మేము వాడింది శనగ నూనె అండి. మీకు కావాలి అంటేను వేరే నూనె అయినా వేసుకోవచ్చండి. ఏఎస్ బ్రాండ్ శనగ నూనె అండి. మీకు కావాలంటే నువ్వుల నూనెతో అయినా పెట్టుకోవచ్చండి. శనగ నూనెతో అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం 50 గ్రాముల దాకా ఆయిల్ వేసాక పైనుంచి 3 డేస్ తర్వాత జాడీలో కానీ సీసాలో కానీ పెట్టుకోవాలండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.